మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై అక్కినేని అఖిల్ మరోసారి స్పందించారు. మంత్రి చేసిన వ్యాఖ్యలు అసభ్యకరంగా, జుగుప్సాకరంగా ఉన్నాయన్నారు. కొండా సురేఖ వ్యాఖ్యలు సిగ్గుచేటని, క్షమించరానివని అన్నారు. అమాయక వ్యక్తులపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేశారని, కుటుంబ సభ్యుడిగా, సినీ వర్గాల్లో సభ్యుడిగా తాను మౌనంగా ఉండనని అన్నారు. మన సమాజంలో ఆమె లాంటి వాళ్లకు ఖాళీ మన్నన లేదని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఇటీవల మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు ఎంత వివాదాస్పదమైన తెలుసుకోవచ్చు. దీని ద్వారా మొత్తం చిత్ర పరిశ్రమ మొత్తం కూడా చాలా ఖండిస్తూ అక్కినేని ఫ్యామిలీకి సపోర్ట్ చేసిన పరిస్థితి ఉంది. దీనిపైన అఖిల్ అంటే కుటుంబ సభ్యుడు అతను కూడా రియాక్ట్ అవడం జరిగింది. అయితే మళ్ళీ ఇటీవల మళ్ళీ కొండా సురేఖ మళ్ళీ ఆఫ్ ది రికార్డ్ గా చేసినట్టు మళ్ళీ ఒక కామెంట్ ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న పరిస్థితి ఉండటంతో అఖిల్ మరొకసారి మాత్రం ఈసారి చాలా సీరియస్ గానే ట్వీట్ చేయడం జరిగింది. ఇలాంటి మంత్రులు అవసరమా? సభ్య సమాజానికి ఇలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? గౌరవపదమైన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులను అవమానపరుస్తూ బాధపడుతున్నటువంటి ఇలాంటి వ్యక్తులకి క్షమించను, ఊరుకొని కూడా అంటూ ఆయన చాలా ఘాటుగానే ఇప్పుడు మాత్రం ట్వీట్ చేయడం జరిగింది. ఇది ప్రస్తుతం అయితే చాలా వివాదాస్పదం అవుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. అఖిలేని ఫ్యామిలీ నుంచి మరొకసారి అఖిల్ ఈ విధంగా ఇప్పుడు ట్వీట్ చేయడం మాత్రం చూస్తుంటే సినీ రంగంలో మోడల్స్ దీనిపైన కూడా పెద్ద చర్చ జరుగుతుంది. ఇటు రాజకీయం కూడా ఇది చాలా మలుపులు తిరిగే అవకాశం అయితే కల్పిస్తుంది. ఎందుకంటే కొండా సురేఖ చేసిన కామెంట్స్ తను విత్డ్రా చేసుకుంటున్నట్టు చెప్పడం అయిపోయిన ఆ తరంలో మళ్ళీ ఆమె ఆఫ్ ది రికార్డ్ గా చెప్పినటువంటి వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది. దీన్ని మళ్ళీ అఖిల్ దృష్టి పోవడంతో ఆయన మళ్ళీ మరొకసారి చాలా ఘాటుగానే స్పందించారు. మరి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు కొండా సురేఖ పైన లీగల్ గా వాళ్ళు నోటీసులు ఇవ్వడం కూడా, పరువు నష్ట దావా వేయడం కూడా జరిగిన పరిస్థితి ఉంది. అది ప్రస్తుతం కోర్టులో ఉన్న పరిస్థితిలో ఇప్పుడు మరి అఖిల్ మరొకసారి దీనిపైన చాలా సీరియస్ గానే రియాక్ట్ అవడంతో కొండా సురేఖ విషయంలో మాత్రం మొత్తం అక్కినేని ఫ్యామిలీ మొత్తం కూడా చాలా సీరియస్ గానే ఉన్నది. వాళ్ళు లీగల్ గా వెళ్ళటానికి చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి ఇప్పుడు కొండా సురేఖ కూడా ఏం చేస్తుంది అనేది కూడా చూడాలి. అలాగే వెంకట్, అంటే అఖిల్ ఫస్ట్ ట్వీట్ చేసినప్పుడు కూడా మళ్ళీ ఇంకోసారి రీసెంట్ గా కూడా ట్వీట్ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే ఏ టైంలో ట్వీట్ చేశాడు అఖిల్, అండ్ ఈసారి కూడా కొంచెం స్ట్రాంగ్ గా అక్కడ పదాలు వాడినట్టుగా తెలుస్తోంది. అయితే మొత్తానికి ఈ రోజు పరువు నష్టం దావా కేసు పైన కూడా విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇది ఇంకా సీరియస్ గా అయ్యే అంశంగా చూడాలా? ఇక్కడ కొండా సురేఖ వర్సెస్ కంప్లీట్ ఫిలిం ఇండస్ట్రీ జరుగుతోందని అనుకోవచ్చా? ప్రస్తుతం అంటే కొండా సురేఖ మరొకసారి ఆఫ్ ది రికార్డుకి మాట్లాడినంటే ఆ వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియా బాగా వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది. అంటే వాళ్ళు విడాకులు తీసుకోవడానికి కారణం ఏంటి అనేది బయటకు రాలేదు కానీ అన్నట్టు ఆమె చేసినటువంటి ఆ కామెంట్స్ పైన ఇప్పుడు అఖిల్ దీనిపైన చాలా తీవ్రంగానే స్పందించడం జరిగింది. ఈ రోజు కోర్టులో పరువు నష్ట దావాకు సంబంధించి కేసు ఉన్నా కూడా మళ్ళొక్కసారి మాత్రం దీనిపైన కామెంట్ చేయడం తోటి అఖిలేని ఫ్యామిలీ కూడా చాలా ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు. అయితే ప్రస్తుతం చూస్తుంటే కొండా సురేఖ వర్సెస్ ఇటు అక్కినేని ఫ్యామిలీ లాగా అయిపోతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు అది అంటే ఆల్రెడీ టాలీవుడ్ నుంచి కూడా చాలా మద్దతు రావడం కూడా జరిగింది. కొండా సురేఖ పైన విమర్శలు కూడా చేయడం కూడా జరిగిన పరిస్థితి ఉంది. కానీ మరొకసారి ఇప్పుడు ఈ కామెంట్ రావడంతో ఇప్పుడు టాలీవుడ్ కూడా ఏం చేస్తుంది, ఈ విషయంలో ఏ విధంగా వాళ్ళు కూడా రియాక్ట్ అవుతారు, అంటే ఇప్పుడు నైతికంగా అంటే లీగల్ గా కూడా వీళ్ళకి ఏ విధంగా మద్దతు ఉంటారు, కొండా సురేఖ మళ్ళీ ఇండస్ట్రీ నుంచి కూడా కేసులను పెట్టే అవకాశం ఉందా, ఎట్లా ఉంటుంది అనేది మనకు చూడాలి. ఇది మాత్రం చాలా వివాదాస్పదం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఈ విషయం మాత్రం సద్దుమణిగే అవకాశాలు అయితే కూడా లేవు. మరి ఈ రోజున దీనిపైన మరి ఇండస్ట్రీ నుంచి కూడా ఏమన్నా మరొకసారి క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగానే తెలుస్తుంది. థ్యాంక్ యూ వెంకట్ ఫర్ ద అప్డేట్స్.